హైదరాబాద్ పాతబస్తీ అలియాబాద్ డివిజన్ రాజన్నబావి శ్రీ తుల్జా భవానీ దేవాలయం నందు శ్రీ భవానీ సేవా సంఘం ఆధ్వర్యంలో ధన్వంతరి హోమము అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుల్కర్ణి రంగాచార్యులు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో అందరూ క్షేమంగా ఉండాలని సకల రూపాలు అవతరించిన అమ్మవారికి కళ్యాణార్థం ధన్వంతరి హోమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పూజారులు రాజు మహారాజ్, నరసింహారావు, తుల్జా భవానీ దేవాలయం అధ్యక్షులు బాలరాజ్ రెడ్డి, పి వీరేష్ లింగం, చంద్రమూర్తి, శ్రీనివాస్ ముదిరాజ్, జాహ్నవి కుల్కర్ణి, భవానీ సేవా సంఘం సలహాదారులు పేరోజీ మహేశ్వర్ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. सर्वभय विनाशाय सर्वरोग निवारणाय त्रैलोक्यपतये त्रैलोक्य निधये महाविष्णुस्वरूप धन्वंतरी स्वरूप श्री श्री औषध चक्र नारायणाय नमः ఈ మంత్రం పఠిస్తే మనకు ఆరోగ్యం కూడా నయమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధన్వంతరి మంత్రాన్ని పఠించి ఆరోగ్యం నయం చేసుకోండి. సమయానికి భోజనం చేయండి, సమయానికి నిద్రపోండి. 11 గంటల వరకు కూర్చుని టీవీ ముందర కూర్చుని అవుతుంది. ఎప్పుడైతే టీవీలో వస్తుంది మనకు దేవుని మీద భక్తి పెట్టి ఏ పని చేసినా కూడా పని నెరవేరుతుంది. दिया जाएगा। तो धन्वंतरि की विशेषता कलयुग में है आयु आरोग्य के लिए हर एक इंसान के लिए भगवान ने 100 साल का उम्र दिया है, 100 साल का एज दिया है, लेकिन बहुत बार हम 50, 40, 45 तक ही जा पाते हैं। इसका कारण है आरोग्य के लिए सही मायने में खाना, सही समय पे खाना, आयुरारोग्य का ध्यान नहीं रखना, ये होता है। तो धन्वंतरि की पूजा से, ये हवन करने से आपका भला और आपका आरोग्य, आपके पुत्र, आपके धर्मपत्नी, आपके माता पिता को इसका बड़ा लाभ मिलता है।